ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటీరియర్ రచని. ఈరోజు మన ఇంటీరియర్ ఛానల్లో ఇంటీరియర్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన బేసిక్ మెటీరియల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంటీరియర్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ డౌట్ వస్తుంది. మనం ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు బేసిక్ మెటీరియల్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే పార్టికల్ బోర్డ్ తీసుకోవాలా, MDF తీసుకోవాలా, ప్లైవుడ్ తీసుకోవాలా, ప్రీ లామినేటెడ్ తీసుకోవాలా, తీసుకుంటే ఏది ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది, ఏది ఎంత కాస్ట్లో వస్తుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేసేద్దాము. మన ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. పార్టికల్ బోర్డ్ ఇది మన డస్ట్ వుడ్ నుండి చేయబడుతుంది. ఇది చాలా ఎకనామీ. ఇది 5 to 6 years గ్రో అయిన ప్లాంట్స్ నుండి తీసుకోబడుతుంది. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి అప్రాక్సిమేట్లీ 30 to 35 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అదే ఇలా ప్రీ లామినేటెడ్ కనుక చేసి ఉన్నట్టయితే కనుక మనకి అది 40 to 45 రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది మనకి మాయిశ్చర్ రెసిస్టెన్స్ కాదనమాట. సో దీన్ని మనం ఎక్కడైనా కూడా కబోర్డ్స్ కానీ దీనికి యూజ్ చేయొచ్చు. ఎక్కడైతే వాటర్కి ఇది ఎక్స్పోజ్ అవుతుందో అంటే కిచెన్స్ లాంటి ప్లేసెస్, అవుట్ సైడ్ ప్లేసెస్, బాత్రూమ్స్ ఇలాంటి ప్లేసెస్కి ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు కాబట్టి. ఎందుకంటే ఇది మనకి మాయిశ్చర్ రెసిస్టెన్స్ కాదు. ఇది మనకి ప్లైవుడ్ కాస్ట్తో కూడా కంపేర్ చేస్తే 3-4 టైమ్ మనకి కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. కానీ ఎవరైతే టెంపరీగా తీసుకోవాలి ఇంటీరియర్స్ అని అనుకుంటున్నారో, ఒక 3-4 ఇయర్స్కి కనుక ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ పార్టికల్ బోర్డ్కి వెళ్ళొచ్చు. MDF మీడియం డెన్సిటీ బోర్డ్. ఈ MDF అనేది మనకి వేరియస్ థిక్నెస్లో అవైలబిలిటీ ఉంటుంది. అయితే దీని మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే మీరు చూడొచ్చు ఈ స్మూత్నెస్. ఇది మనకి PU కోట్, యూకో పెయింట్, హై గ్లాసీ ఫినిషెస్లో చేసుకోవచ్చు. దీన్ని ఇలానే డైరెక్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లైవుడ్ పైన లేకపోతే బ్లాక్ బోర్డ్ పైన ఒక లేయర్ లాగా తీసుకొని దీన్ని మనకు కావాల్సిన ఫినిషెస్లో చేసుకోవచ్చు. దీనివల్ల మనకి డ్యూరబిలిటీ అలానే మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఈ MDF అనేది మనకి మాయిశ్చర్ రెసిస్టెన్స్, ఎక్స్ట్రా స్ట్రాంగ్, టర్మైట్ ప్రూఫ్, సుపీరియర్ క్వాలిటీ, హోమోజెనియస్ కన్స్ట్రక్షన్, ఫైబర్ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ, ఎక్స్ట్రా స్ట్రాంగ్, ఇవన్నీ కూడా మనకి MDFలో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 50 to 55 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీన్ని మనం వార్డ్రోబ్ షట్టర్స్కి, కిచెన్ షట్టర్స్కి ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. కానీ కిచెన్ లోపల బాక్సింగ్ చేసుకునేటప్పుడు దీన్ని అంత ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఇది 100% వాటర్ రెసిస్టెన్స్ కాదు. కానీ మన పార్టికల్ బోర్డ్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది వాటర్ రెసిస్టెన్స్. దీన్ని షెల్ఫ్స్కి యూజ్ చేయడానికి మాత్రం సజెస్టబుల్ కాదు. ఎందుకంటే దీంట్లో సాగే గుణం ఉంటుంది. మనం ఎక్కువ లెంత్ తీసుకొని ఎక్కువ వెయిట్ పెట్టినప్పుడు అది కొంచెం స్ట్రెచ్ అయ్యి ఇలా కిందకు వస్తుంది, బెండ్ అవుతుంది. సో దీన్ని షెల్ఫ్స్కి సజెస్టబుల్ కాదు. దీన్ని మనం కిచెన్ షట్టర్స్కి, వార్డ్రోబ్ షట్టర్స్కి, ఎక్కడైనా డెకరేటివ్ లెడ్జెస్, చిన్న చిన్న లెడ్జెస్ తీసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కడైనా కూడా మనకి ప్యానలింగ్స్ కావాలి అనుకున్నప్పుడు, హై గ్లాసీ ఫినిషెస్ కావాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి HDF హై డెన్సిటీ ఫైబర్ బోర్డ్. ఇది 100% మనకి వాటర్ ప్రూఫ్. ఇది 48 hours మనకి వాటర్లో బాయిల్ చేసి కంప్రెస్ చేసి చేయబడుతుంది. ఇది మనకి కిచెన్ షట్టర్స్కి, వార్డ్రోబ్ షట్టర్స్కి, లోపల బాక్సింగ్కి సజెస్టబుల్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ మనకి రిమైనింగ్ రా మెటీరియల్స్తో కంపేర్ చేస్తే. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మనకి వాటర్ ప్రూఫ్ గ్లూ యూజ్ చేసి చేస్తారు. ఇది 100% వాటర్ ప్రూఫ్. దీన్ని కిచెన్ లోపల బాక్సింగ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 80 to 85 రూపీస్ ఉంటుంది. ఇది మనకి ప్రీ లామినేటెడ్ అయి కూడా వస్తుంది. MDF, HDF చూసినప్పుడు మీకు ఈజీగా ఆ వేరియేషన్ తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ కలర్ వేరియేషన్లోనే మనకు తెలుస్తుంది. ఈ MDF, HDF మనకి ప్రీ లామినేటెడ్ అయి కూడా వస్తుంది. ఇదిగోండి, ఇది MDF బోర్డ్ ఆల్రెడీ మనకి ప్రీ లామినేటెడ్ అయ్యి వచ్చింది. వన్ సైడ్ మనకు కావాల్సిన లామినేట్ ఫినిష్,
ఇంకొక సైడ్ వచ్చేసేసి వైట్ ఫినిష్. ఇన్సైడ్ మనం వైట్ ఫినిష్ యూస్ చేసుకుంటాము అండ్ అవుట్ సైడ్ మనకు కావాల్సిన ఫినిషింగ్తో వస్తుంది. దీన్ని ఎటువంటి ప్రెస్సింగ్ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సేమ్ మనకి MDF ప్రాపర్టీస్ ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ అదే ఉంటుంది. తర్వాత ఇది HDF. దీనికి కూడా మనకి 2 సైడ్స్ వైట్ లామినేట్ అయ్యి వస్తుంది. ఇలా లామినేటింగ్ అయ్యి వస్తుంది మనకి. దీన్ని మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రీ లామినేట్ అవ్వకుండా వచ్చిన దానికి దీనికి 10 రూపీస్ 20 రూపీస్ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇది ప్లైవుడ్. ఈ ప్లైవుడ్లో వచ్చేసేసి మనకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. దీన్ని మనం మినిమం అయితే 60 to 65 రూపీస్ ప్లైవుడ్ తీసుకున్నప్పుడు అది క్వాలిటీ బాగుంటుంది అండ్ ISO గ్రేడ్ ఉందా లేదో చూసుకోవాలి. ఇది మనం వార్డ్రోబ్స్ లోపల ప్యానలింగ్స్కి తీసుకోవచ్చు. దీన్ని మనం కమర్షియల్ ప్లై అంటాము. ఇదేంటంటే 100% మనకి వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ కాదు. సో కిచెన్ ప్యానలింగ్స్కి ఇది సజెస్టబుల్ కాదు. ఇది మనకి వేరియస్ థిక్నెసెస్లో అవైలబిలిటీ ఉంటుంది. 6mm, 9mm, 12mm, 16mm, 19mm, 25mmలో అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని మనం ఎక్కువగా వార్డ్రోబ్స్ ప్యానలింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% మనకి వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఇది మనకి మెరిన్ 710 BWP. ఇది 100% వాటర్ రెసిస్టెన్స్ మెటీరియల్. దీన్ని మనము వార్డ్రోబ్స్ లోపల ప్యానలింగ్స్ కానీ, కిచెన్ లోపల బాక్సింగ్స్ కానీ, బాత్రూమ్స్లో కానీ, ఎక్కడైనా అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్, బాల్కనీస్ ప్లేసెస్ కానీ ఎలాంటి ప్లేసెస్లో అయినా యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఎటువంటి డౌట్ లేకుండా మనం ఫర్నిచర్ మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి వేరియస్ థిక్నెసెస్లో అవైలబిలిటీ ఉంటుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దీన్ని ఒక 48 అవర్స్ వాటర్లో బాయిల్ చేసి వాటర్ రెసిస్టెన్స్ గ్లూని యూస్ చేసి కంప్రెస్ చేసి లేయర్స్ చేస్తారు. దీనిపైన మళ్ళీ మనము ఫినిషెస్కి లామినేషన్ తీసుకోవచ్చు, వెనీర్ తీసుకోవచ్చు. దీనిపైన MDF తీసుకొని జూకో పెయింట్ ఫినిషింగ్ తీసుకోవచ్చు. ఎలాంటి ఫినిషెస్కైనా దీన్ని డౌట్ లేకుండా తీసుకోవచ్చు. దీని మినిమం కాస్ట్ వచ్చేసి 80, 85, 90 రూపీస్ వరకు తీసుకోవచ్చు. దీనిలో ఇంకా చాలా కాస్ట్ కూడా ఉంటుంది. అది కంపెనీ టు కంపెనీ వేరియేషన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి మనకి కొత్తగా వచ్చింది క్లబ్ మెటీరియల్. క్లబ్ మెటీరియల్ అంటే ఇది 100% వాటర్ రెసిస్టెన్స్. BWP ఇది కూడా వాటర్ రెసిస్టెన్స్. దాంతో కంపేర్ చేస్తే కూడా ఇది ఎక్కువగా వాటర్లో బాయిల్ అయ్యి టెస్ట్ చేయబడి రిలీజ్ చేయబడింది. ఇది కంపెనీ సైడ్ నుండి మనకి లైఫ్ టైం వారంటీ ఇవ్వబడుతుంది. ఇది మనకి కాస్ట్ వచ్చేసేసి స్క్వేర్ ఫీట్ 110 రూపీస్ పైన స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని కూడా మనం ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. వార్డ్రోబ్స్ కానీ, కిచెన్ ప్యానలింగ్స్ కానీ, వాల్ ప్యానలింగ్స్కి, ఫర్నిచర్స్కి, షెల్ఫ్స్కి, ఎలాంటి ప్లేసెస్లో అయినా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఇది మనకి కంపెనీ వాళ్ళే 500% లైఫ్ టైం వారంటీ ఇస్తారు. ఈ ప్లైవుడ్స్లో ఉండే చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం లామినేషన్ కానీ వెనీర్ కానీ స్టిక్ చేసుకున్నప్పుడు 2 సైడ్లు ఒకటే థిక్నెస్ కనుక తీసుకున్నట్టయితే పర్వాలేదు. కానీ మనం లోపల 0.8 or 0.6 mm వైట్ ఫినిష్ తీసుకుంటాము అండ్ అవుట్ సైడ్ వచ్చేసేసి 0.81 mm లామినేషన్స్ తీసుకుంటాము. ఈ 2 డిఫరెంట్ థిక్నెస్లు ఎప్పుడైతే మనం స్టిక్ చేసినప్పుడు ఇది లైట్గా బెండ్ వస్తుంది. ఇది యాక్చువల్గా మెటీరియల్కి ఉన్న బేసిక్ ప్రాపర్టీ. దీన్ని మనం ఎవరం కూడా ఏం చేయలేము. అయితే దీన్ని సెట్ చేయలేమా అనుకుంటే ఖచ్చితంగా సెట్ చేయగలము. దీన్ని ఎప్పుడైనా కూడా తీసుకున్నప్పుడు దీనిపైన వెయిట్స్ పెట్టేసి ఉంచితే మనకు అది లెవెల్ సెట్ అయిపోతుంది. సో మనకి బ్లాక్ బోర్డ్. ఈ బ్లాక్ బోర్డ్ని బ్లాక్స్ని కంప్రెస్ చేసి ఫామ్ చేసి చేస్తారు. మనకి ఇలా బ్లాక్స్ ఫామ్ చేసి చేయబడుతుంది. ఇది మనకి ప్లైవుడ్తో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ ఉంటుంది. సో వార్డ్రోబ్ షట్టర్స్కి, స్లైడింగ్ వార్డ్రోబ్స్కి, లెంతీ షట్టర్స్కి, కిచెన్ షట్టర్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని ప్యానలింగ్స్కి సజెస్టబుల్ కాదు. ఎందుకు అని అంటే, మనం ఇలా బ్లాక్స్ తీసుకున్నప్పుడు సమ్టైమ్స్ ప్యానలింగ్ తీసుకొని దానికి నెయిల్స్ కొట్టినప్పుడు ఈ మధ్య గ్యాప్స్లో అలా పడితే కనుక అది మనకి స్ట్రెంగ్త్ ఇవ్వదు. బ్లాక్ బోర్డ్ లోపల ఈ బ్లాక్స్ అన్నిటినీ కూడా పైన్ వుడ్తో చేయబడుతుంది. పైన్ వుడ్ అంటే ఇది న్యాచురల్ మెటీరియల్, మనకి టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. ఇది షట్టర్స్కి తీసుకున్నప్పుడు
మనం ఎలాంటి ఫినిషెస్ అయినా తీసుకోవచ్చు, లామినేట్, వెనీర్, ఎలాంటి ఫినిషెస్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇది 100% లెవెల్ ఉంటుంది అని మనం చెప్పలేము. ఎప్పుడైనా మనకి ఇంకా స్మూత్ ఫినిష్ కావాలి అని అనుకున్నప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ మనం ఎంపీఎస్ తీసుకుని దాన్ని ఫీల్డ్ కోట్ ఫినిష్ కానీ ట్యూబో పెయింట్ ఫినిష్ కానీ తీసుకోవచ్చు. ఫినిషెస్ వచ్చేసి మనం లామినేట్, వెనీర్ ఇలాంటివైనా తీసుకోవచ్చు. అండ్ ఎడ్జ్ ఫినిషెస్ వచ్చేసి మనం వీడింగ్ తీసుకొని పాలిష్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎడ్జ్ ఫినిషెస్ తీసుకోవచ్చు. ఈ ఫినిషెస్ అన్ని మళ్ళీ యాక్చువల్లీ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనకి మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈ గ్లబ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మనకి 500% లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. అలానే ఇది మనకి ఎప్పుడైతే వాటర్ రెసిస్టెన్స్ ఇలా చెప్పుకుంటాము, టాబ్లెట్ ప్రూఫ్ చెప్పుకుంటాము, అలానే ఇది ఫైర్ రెసిస్టెన్స్. అంటే ఎప్పుడైనా కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ అయినప్పుడు ఇది మనకి ఫైర్ అవ్వదు. మార్కెట్లో ఉంటుంది, మనం వింటూనే ఉన్నాము, WPVC. ఇది మనకి ఫేస్ నుండి తీసుకునేది కాదు. ఇది హార్ష్ కెమికల్స్ని తీసుకుని దాన్ని కంప్రెస్ చేసి చేయబడుతుంది. ఇది స్మూత్ ఫినిష్ ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్, అలానే రీయూజబుల్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి 25 years వారంటీ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, ఫ్లోర్ అండ్ ఫంగల్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఫైర్ రెసిస్టెన్స్. దీన్ని మెయిన్గా ప్యానింగ్స్ సజెస్టబుల్ ఉంటుంది. ఇది కూడా మనకి డిఫరెంట్ థిక్నెస్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని మనం ప్యానింగ్స్కి వాటర్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. దీన్ని షట్టర్స్ కూడా మనం ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ PU కోట్, ట్యూబో పెయింట్ ఆర్ హై గ్లాసీ లామినేషన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది షట్టర్స్కి తీసుకున్నప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత ప్లైవుడ్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం స్క్రూస్ లూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా రిమైనింగ్ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసాను. నెక్స్ట్ మన వీడియోలో ఫినిషెస్ ఎలా తీసుకోవచ్చు, ఎలాంటి మెటీరియల్స్ తీసుకోవచ్చు, ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ తీసుకుంటే ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలానే నేను చేస్తున్న వీడియోలో ఎలాంటి కంటెంట్ అంటే మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఆల్రెడీ ఇంటీరియర్స్వి వీడియోస్ లేదు అని అంటే కనుక ఏదన్నా నెంబర్ ఆఫ్ వీడియోస్, డిజైన్స్ ఒకటే వీడియోలో చూపిస్తున్నాను. అంటే టీవీ యూనిట్స్, వార్డ్రోబ్స్ ఇలాంటివి మీకు యూజ్ అవుతున్నాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.